ఓం వరాహి జై వరాహి. అందరికీ నమస్తే అండి. మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజుటి వీడియోలో మన కోసం వారాహ్యమ్మ వారు మనకు అందిస్తున్న సందేశం, బిడ్డ నా వెనక ఉన్న ప్రభను చూడు. ఆ ప్రభని చూడటమే కాకుండా ఒక్కసారి తాకు. నీ జాతకాన్నే మార్చి నీ జీవితంలో అద్భుతమైన మార్పుని తీసుకొస్తాను. కాదు అనకుండా ఈ అమ్మ మాట ఒక్కసారి వినమ్మా. నీకున్న అపజయాలను అలాగే దురదృష్టాన్ని ఎలా పారద్రోలి నీకు విజయాన్ని అదృష్టాన్ని అందిస్తాను. నీ జాతకమే బాగలేదు అని నువ్వు ఎక్కడెక్కడో తిరిగి నీ మనసుని పాడు చేసుకోవద్దు. నీ జాతకాన్ని తిరగరాస్తాను తల్లి. ఒక్కసారి నా వెనుకనున్న ప్రభను తాకావు కదా, నీకు ఇక ఏ గ్రహాలు కూడా నీ యొక్క విజయానికి అడ్డు రాలేవు. ఇప్పుడే నేను జాతకం చూపించుకోవాలి అనే ఆలోచన అనేది నీకు వస్తుంది. నాకు ఏమీ బాగలేదమ్మా, నాకు ఏది కలిసి రావటం లేదు, అందువల్ల నా జాతకం ఎవరికైనా చూపించుకోవాలని అనుకుంటున్నావు కదా, ఆ యొక్క ఆలోచన అయితే ఇప్పుడే మానుకో. ఈ అమ్మ బిడ్డమైన నువ్వు, ఈ వారాహి భక్తునివైన నువ్వు ఎక్కడెక్కడో జాతకం చూపించుకోవటం ఏంటి? నీకు అన్నీ సవ్యంగా జరుపుతాను. ఒక్కసారి నా వెనకనున్న ప్రభను తాకావు కదా, వెలుగు తాకావు కదా, ఇక ఈ అమ్మ శక్తి అందులో ఉంది. ఈ అమ్మ శక్తి నీకు ఆవహించింది. ఇక నీకు విజయం ఎలా వస్తుంది, అంతా ఎలా కలిసి వస్తుందో కూడా నేను చెబుతాను. ఏం జరుగుతుంది అని మాత్రం నువ్వు ఏది కూడా ఊహించలేనంతగా జీవితంలో మార్పు అనేది నీ జీవితంలో జరుగుతుంది తల్లి. నువ్వు నమ్ముకున్న ఈ వారాహి తల్లి నీ జాతకాన్ని మార్చే శక్తి ఉంది. నీ జీవితంలో ఏం జరుగుతుంది అని నిర్ణయించేది నేనే. కాబట్టి జాగ్రత్తగా అశ్రద్ధ చేయకుండా విను. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్ కింద చాలా వరకు కామెంట్స్ అనేవి వస్తూ ఉంటాయి. అక్క మేము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామని. ఎటువంటి ప్రాబ్లంకైనా సరే మంచి సొల్యూషన్ చూపించే మనకు తెలిసిన ఒక గురూజీ ఉన్నారండి, శ్రీనివాసరాజు గారు. అమ్మవారి ఆశస్సులతో జ్యోతిష్యం చెబుతారు. మీ సమస్యలకు మంచి ఖచ్చితమైన పరిష్కారం కావాలంటే మాత్రం స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేశారంటే మీ ప్రాబ్లం తీరిపోయినట్టే ఫ్రెండ్స్. గురువుగారు చేసే పూజల ద్వారా, పరిహారాల ద్వారా మీకున్న చెడు ప్రభావం తొలగటం కానీ, మీకున్న జాతక దోషాలు లేదా వాస్తు దోషాలు ఇలాంటివన్నీ కూడా తొలగిపోతాయి. మీరు చేయవలసిందల్లా స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి. మీ ఎలాంటి ప్రాబ్లం అయినా తొలగించుకోండి ఫ్రెండ్స్. గురువు గారిని సంప్రదించవలసిన నంబర్ 9663064444. ఈ నంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇంత గట్టిగా చెబుతున్నాను, మీకు ఇంత కాన్ఫిడెంట్గా చెబుతున్నానంటే మీరు అర్థం చేసుకోవచ్చు. నేను చెప్పించుకొని గురువుగారు చెప్పింది నమ్మకంగా నాకు ఖచ్చితంగా జరిగి నాకు నమ్మకం కుదిరిన తర్వాతే మీ వరకు తెలియజేస్తున్నాను. సో ఒకసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి. మీ ఎలాంటి సమస్యనైనా సరే తొలగించుకోండి. ఇక మన వారాహ్యమ్మ వారు మనకు అందిస్తున్న సందేశం విషయానికి వస్తే, బిడ్డ నీవు నీ జాతకం తీసుకొని ఎక్కడెక్కడికో తిరిగి బాధపడాల్సిన అవసరం లేదు. నీ జాతకాన్ని తిరగరాస్తాను కదా, మార్చే శక్తి ఈ అమ్మకుంది కదా. ఏ జాతకాలు ఈ వారాహ్యమ్మకి, ఈ వారాహ్యమ్మ బిడ్డలకి అవసరం లేదమ్మా. అన్ని విషయాలకు కర్తను, క్రియను, కర్మను అన్నీ నేనే అయినప్పుడు ఆందోళన నీకెందు? ఆందోళన నీకు వద్దు. అన్నిటినీ నేను చూసుకుంటాను. నీకు కావలసినవన్నీ చూసుకుంటాను. జీవితంలో పిల్లలు ఎలా ఎదుగుతారు అనే ఒక ఆందోళన నీకొద్దు. జీవితంలో పిల్లలు లేని వారికి సంతాన ప్రాప్తిని కలిగిస్తాను. పెళ్లి యోగం లేని వారికి వివాహం కలిగేలా ఆశీర్వదిస్తాను. ఒకరు నా దగ్గర ఎప్పుడైతే భక్తితో, నమ్మకంతో వారి బాధ్యతలను ఈ అమ్మ కాళ్ళ పాదాల దగ్గర పెడతారో వారి పూర్తి బాధ్యత నాదే. వాళ్ళ అవసరాలన్నింటినీ నేను తీరుస్తాను. నీ ఆనందాన్ని అధికం చేస్తాను. నీ సుఖం దుఃఖం నన్ను చూడు. నీ సుఖం దుఃఖంలో నన్ను చూసినప్పుడు అన్నీ కూడా నీకు అనుకూలంగా ఉంటాయి. నువ్వు ఈ లోకంలో జీవించే జీవితం నన్ను చూస్తూ ఉండు తల్లి. జాతకం, జ్యోతిష్యం, ప్రశ్నలు, సోది ఇలా ఏమీ కాకుండా భగవంతుని నమ్ముకున్న నీకు, ఈ శక్తి స్వరూపిణి అయిన వారాహ్యమని నమ్ముకున్న నీకు ఈ యొక్క ఆందోళన అవసరమా చెప్పు? నీకు కావలసిన అన్నిటినీ నేను అందిస్తాను. జీవితమే ఒక పోరాటం అనుకున్నప్పుడు ఎవరి సాయం నీకు అవసరం లేదు. ఎలాంటి పరిహారాలు ఈ వారాహి బిడ్డకు అవసరం లేదు. అనవసరంగా నీ డబ్బును ఖర్చు చేసుకోకు. మనసుని ఆందోళన పెట్టుకోకు. అన్ని కోరికలు, ప్రార్థనలకు అన్నిటికీ మూలం అనేది బాధ అనేది కలుగుతుంది. కోరికలు ఎక్కువైనప్పుడు, ప్రార్థనలు తీరనప్పుడే నీ బాధ ఎక్కువవుతుంది. వాటిని అదుపులో పెట్టుకో. నీ మనసుని ధ్యానంలో పెట్టు. నేను నీ పోరాటాలకు ముగింపు ఇచ్చేసి నా ఆశీర్వాదాన్ని కల్పిస్తాను. ఇప్పుడు నువ్వు ఉన్న గందరగోళంలో అలాంటివి ఏమీ చేయవద్దులే.
ఎవరి దగ్గర కూడా దారి చూపించమని అడగవద్దు. ఎందుకంటే నీ దగ్గర ఆదాయం కోసమే నీతో దగ్గరవుతారనే మనుషులు ఉన్నారు. అలాంటి మనుషుల సాయం నీకు అవసరమా చెప్పు? కాబట్టి ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితిలో ఎవ్వరి దగ్గరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎవరి ఆలోచనలు తీసుకోవాల్సిన అవసరమూ లేదు. ఎవరి సాయము కోరొద్దు. ఎలాంటి నిర్ణయము ఒకరు చెబితే తీసుకోవద్దు. కొద్దిగా నిదానంగా, ప్రశాంతంగా నీకు మంచి దారి చూపించే బాధ్యత ఈ అమ్మ తీసుకుంటాను. నిదానంగా ఉండు. ఎందుకంటే కాలానికి కొన్ని ప్రశ్నలు వదిలినప్పుడు సమాధానం కాలమే ఇస్తుంది. కాబట్టి నా వల్ల మాత్రమే అన్నిటినీ మార్చగల శక్తి ఉంది, జ్ఞానం ఉంది. అది నీకు తెలుసు కదా. నీ జాతకాన్నే తిరగరాసే శక్తి కూడా నాకుంది. నీకున్న కఠినమైన స్థితిని నేను తేలికగా పటాపంచలు చేస్తాను. ఈ అమ్మ శక్తి నిరంతరం. ఎలాంటి సందర్భంలో అయినా నువ్వు గెలిపిస్తాను, నిన్ను గెలిపించుకుంటాను. ఎందుకంటే నువ్వు ఈ వారాహి భక్తునివి. ఎప్పుడైనా ఈ వారాహి చెంత చేరావో అప్పుడే నీకు మంచి కాలం ఆరంభమైంది. మంచి జాతకం నీ తలరాతే మారిపోయింది. ఎప్పుడు కూడా నీ తలరాత మార్చాలి. నీ జాతకం గురించి దిగులు చెందవద్దు. దాని గురించి నేను చూసుకుంటాను. అన్నీ సరైపోతాయి తల్లి. నువ్వు ఆందోళన చెందకు. నువ్వు బాధపడటానికి ఇక్కడ ఏమీ లేదు. అలా ఉన్నా సరే వాటిని తుడిచేయడానికి నేనున్నాను కదా. అంతా మంచిగా జరిగేందుకు కొన్ని దారులు నేను చూపిస్తాను. వాటిని నువ్వు అనుసరించు చాలు. అంతా నీకే అర్థమవుతుంది. ఇక నుంచి నీ జాతకం తీసుకొని ఎక్కడికెళ్ళకి వెళ్ళి నీ యొక్క పాదాలను అరగదీసుకోవద్దు. నా ఆలయాన్ని ఆశీర్వదించు. నీ ఇంట్లో నాకు మొక్కు. నన్ను పూర్తిగా నమ్ము. నీ మనసుని నాపై నిలుపు. నీ యొక్క నాలుకపైన ఈ అమ్మ నామజపాన్ని స్మరించు. నీకు అన్నీ నీ జీవితం మార్చే దీవెనలు నేను అందిస్తాను. నీకు మంచిగా మార్చే బాధ్యత నాది. ఆందోళన చెందవద్దు. ప్రశాంతంగా ఉండు. ఈ వారాహ తల్లి నీకు అండగా ఉన్నాను. ఇక నన్ను నమ్మావు కదా, నీకు అంతా మంచిగా జరుగుతుంది. ఈ అమ్మ ఉండగా నీకు భయం ఎందుకమ్మా? ఏదైనా సరే మార్చేందుకు, ఏదైనా తిరగరాసేందుకు నాకు మించిన వారు ఉన్నారా? ఈ శక్తి స్వరూపిణి భక్తులైన ఎవరైనా సరే, ఈ వారాహి భక్తులు ఎవరైనా సరే, వారికి శత్రుడు అనేవాళ్ళు లేకుండా అందరినీ మిత్రులు చేస్తాను. చెడు నీకు తలపెట్టినా సరే ఆ చెడు నీకు అంటకుండా, ఒక గోరంత కూడా అంటకుండా నేను దూరంగా నెట్టివేస్తాను. నీ యొక్క శత్రువుల ఆటలు నా ముందు కాదు. నా బిడ్డని ఏదైనా చేస్తే నేను ఊరుకుంటానో చెప్పు? అస్సలు ఊరుకోను. నా బిడ్డను కాపాడుకోవటం నా యొక్క బాధ్యత. అది నేను తీసుకున్నప్పుడు ఎలాంటి చెడుని, మాయని, ఎలాంటి కర్మలని, చెడు కర్మలని, ఏటిని కూడా, నరదృష్టిని అన్నిటినీ పారద్రోలుతాను. నా బిడ్డని సురక్షితంగా జీవితాంతం సుఖంగా చూసుకునే బాధ్యత నాది. కష్టాలంటావా, సమస్యలంటావా, జీవితం అన్నాక అవి సహజమే. వాటిలో నీకు పరిష్కారం చూపేందుకు, ఆ కష్టాలకి ముగింపు ఇచ్చేందుకు ఈ వారాహి తల్లి ఉన్నాను. దాని గురించి నువ్వు దిగులు చెందాల్సిన పని అయితే అసలు లేదమ్మా. నువ్వు చేయాల్సిందల్లా ఒక్కటే, నమ్మకంగా ఉండు. నీ వరకు నీ మనసుకు నిజాయితీగా ఉన్నావు కదా. ఇక అంతకు మించి ఏం కావాలి? నీ నిజాయితీ, నువ్వు నమ్ముకున్న ధర్మం, నువ్వు చేసే సాయం, అవే నీకు పుణ్యంగా మారి నువ్వు నమ్ముకున్న న్యాయమే నిన్ను గెలిపిస్తుంది. నువ్వు ఆచరించే ధర్మమే నిన్ను బతికిస్తుంది. విన్నావు కదా. ఇక నీకు నీ జాతకాన్ని తిరగరాసే శక్తి నాకున్నప్పుడు ఎక్కడెక్కడికో వెళ్ళి ఆందోళన పడాల్సిన అవసరం లేదమ్మా. దేని గురించి నువ్వు నిరుత్సాహపడాల్సిన అవసరం కూడా లేదు. నీకు నేను అండగా ఉన్నాను. నిశ్చింతగా ఉండు. ఈ అమ్మ ఆశస్సులు నీకు పరిపూర్ణంగా ఉంటాయి. సర్వే జనా సుఖినో భవంతు. జై వారాహి.